అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు బెండకాయ పులిహోర రెసిపీ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా టమాటోస్, ఆనియన్స్, లేత బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, ఇవైతే నేను మిక్సీకి వేసాను, లేకుంటే మీరు తరిగైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. రెసిపీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. పుల్లగూర అయితే చాలా బాగుంటుంది టేస్ట్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ నేను టమాటోస్ అయితే వేసాను, నెక్స్ట్ ఆనియన్స్, ఆ తర్వాత బెండకాయలు, పసుపు, సాల్ట్ అండ్ పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అదైతే నేను వేస్తున్నాను. ఇది నేను మొత్తం వేస్తున్నాను ఎందుకంటే ఇవి పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువే ఉన్నాయి. మీకు కారం తగినంత మీకు అర్థమవుతుంది కదా, దాని తగ్గట్లు వేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవ్వాలి కదా మంచిగా. సో ఇవన్నీ కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేయాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇది వేస్తే బాగుంటుంది బాయిల్ అయ్యేటప్పుడు. ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను నేను పేస్ట్, కారం బాగుండాలి అని. ఇవంతా మంచిగా బాయిల్ అవ్వాలి నీట్గా. సో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు చూస్తూ బాయిల్ అయ్యాయా లేవా అనేసి చెక్ చేసుకోండి. సో మంచిగా వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేవి ఇంకిపోతాయి. ఆ తర్వాత పక్కకు దించేసుకొని పప్పు గుత్తితో అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పోపుకి సంబంధించినవి రెడీ చేసుకోండి. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర. సో ఇలా పప్పు గుత్తితో అయితే మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా జిగురుగా అనిపించాలి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపుకైతే రెడీ చేసుకోవాలి మనము. వెల్లుల్లి, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి పోపుకి. కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగిపోతాయి మనకి. ఆ తర్వాత కొత్తిమీర, మంచి ఫ్లేవర్ అందిస్తుంది కొత్తిమీర అనేది పోపుకి. నెక్స్ట్ మనం ఎనిపి పెట్టుకున్న పుల్లగూరనైతే పోపులో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మసాలా కూరల కంటే ఇట్లా పుల్లగూరలే మనకి హెల్త్కి చాలా మంచిది. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవుతాయి కదా, పోషకాలు కూడా మంచిగా అందుతాయి మనకి. సూపర్గా ఉంది టేస్ట్, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇలా వేడివేడి అన్నంలో బెండకాయ పుల్లగూర వేసుకొని తింటుంటే చాలా బాగుంది టేస్ట్. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో వంకాయ పుల్లగూర గురించి అయితే నేను వీడియో అయితే చేసి పెట్టాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ 2 పుల్లగూరలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా వెజిటబుల్స్ అన్నీ దొరికినప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇవైతే చేసుకోండి. పుల్లగూరలు చాలా బాగుంటాయి టేస్ట్, మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thanks for watching. Bye.